నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన బొమ్మ ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. సుభద్ర సంభాళించుకుని మరొక కాగితం మడత విప్పింది. స్లీపీ, సారీ, ఆలస్యంగా పలకరిస్తున్నాను నిన్ను. నేను పెద్దదాన్నయ్యాను, అందుకే నీ మీద అలగటం మానేస్తున్నా. అయిపోయింది. మంగళసూత్రం కట్టేసిన అపరిచితుడు నా మీద అధికారము ఆధిపత్యము సంపాదించాడు. బహుశా నన్ను ఇంకా పలుపుతాడుని కట్టి పశువును లాక్కెళ్ళినట్లు లాక్కెళ్తాడేమో. నవ్వొస్తుంది. పెళ్ళయ్యాక సత్యనారాయణ వ్రతం, తర్వాత 2 రోజులు తిరుపతి వెళ్ళొచ్చాము. ఆయన మాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను రాను అని గొడవ. అత్తయ్య మావయ్య నచ్చజెప్పి తీసుకెళ్లారు. అందరం వెళ్ళాం. వచ్చాక మాకు శోభనం. ఎన్నో ఊహించుకుని తీయని కళ్ళతో గదిలోకి వెళ్ళాను పాల గ్లాస్తో. ఆయన నన్ను చూడగానే సినిమాల్లో హీరోల దగ్గరకు వచ్చి నా కళ్ళల్లోకి చూస్తూ చక్కటి కబుర్లు చెప్తారనుకున్నా. కానీ నేను వెళ్ళేసరికి ఆయన ల్యాప్టాప్లో ఏదో చదువుకుంటున్నారు. ఎంత నీరసం వచ్చిందో తెలుసా? అసలు నేను లోపలికి వచ్చినట్టే గమనించలేదు. నేను దగ్గరికి వెళ్ళి నిలబడితే తలెత్తి చూసి, వచ్చావా 5 మినిట్స్ అన్నారు. అర్థమైందిగా ఇంకా సంబడం ఎలా జరిగిందో. మొక్కుబడిగా తప్పదన్నట్లు. అలాగే మిగతా 2 రాత్రులు కూడా జరిగిపోయాయి. నా సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ నుంచి అన్నీ అడిగారు. ఇచ్చాను. ఏవో కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. ల్యాప్టాప్లో అప్లికేషన్స్ ఏవో ఫిలప్ చేశారు. ఆయన ఏం చేస్తున్నారో తెలియకపోయినా ఎందుకు చేస్తున్నారో తెలుసుగా, నా వీసా కోసం. నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అని అడిగారు. లేదన్నాను. మరి నేను ఏదన్నా మెయిల్ చేస్తే ఎలా అని అడిగారు. పక్కనే సైబర్ కేఫ్ ఉందిలేండి, మీరు ఫోన్ చేస్తారుగా, వెళ్ళి చూసుకుంటుంది అన్నాడు మావయ్య. అదోలా మొహం పెట్టుకున్నారు ఆయన. మా పెళ్ళయ్యి 10 రోజులు. ఆ రోజు మా అత్తగారు మావగారు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ఇంకో 4 రోజులుంటే బాగుండేది అన్నారు నాన్న. నాకు వీలు కాదండి, హాస్పిటల్ వదిలి నేను 2 రోజులు ఉండటం ఫస్ట్ టైం అన్నారు. అది ఎప్పటికీ ఉండేదే కాదండి అన్నాడు మావయ్య. భార్య కూడా ఓసారి ఇచ్చేస్తే ఎప్పటికీ నాతోనే ఉంటుంది అని నవ్వి, త్వరలోనే వీసా వస్తుంది, రాగానే టికెట్స్ పంపిస్తాను, వచ్చాయి అన్నారు. మా రెస్టారెంట్ కూడా ఇన్ని రోజులు వదిలేస్తే దెబ్బతింటుంది, మేము వెళ్ళిపోవాలి అంది మా అత్తగారు. ఇంకా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వాళ్లతో పాటు నేను మావయ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. కనీసం వెళ్ళేటప్పుడన్నా నా మీద బెంగ పెట్టుకోకు, రోజు మెయిల్స్ చేస్తాను లేదా ఫోన్ చేస్తానని కానీ, నిన్ను వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉందిరా అని కానీ అనలేదు. నాకు కోపం వచ్చింది. ఒట్టి మొద్దు మొహం అనుకుని తిట్టుకున్నాను. ఏమిటో అతని వాలకం చూస్తూ ఉంటే హాస్పిటల్కే జీవితం అంకితం చేశాడేమో అనిపించింది. ఇలాంటి వాడు నన్నేం సుఖపెడతాడో ఏంటో చూద్దాంలే అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఆగిపోయిన నా జీవితం తిరిగి మొదలైన ఫీలింగ్ కలిగింది. మళ్ళీ ఎప్పట్లా కరుణ అరుణలతో అల్లర్లు షికార్లు, అత్తయ్యతో కబుర్లు. అత్తయ్య మాత్రం ఏ నెల కానెల ఇంకా వీసా వచ్చిందేమో, టికెట్స్ పంపిస్తాడేమో, అప్పడాలు ఒడియాలు పచ్చళ్ళు అన్నీ మర్చిపోకుండా పట్టుకెళ్ళాలి, ఇంకా నీకేమన్నా కావాలంటే కొనుక్కో, అక్కడికి వెళ్ళగానే అతన్ని కొనమంటే బాగోదు అని హడావుడి పడసాగింది. ఈలోగా ఆయన 5 సార్లు మాత్రం నాతో మాట్లాడి ఫైనల్గా మెయిల్లో పేపర్స్ పంపాను, తీసుకుని వీసాకు వెళ్ళు అని చెప్పారు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నా కెనడా ప్రయాణం ఫిక్స్ అయింది. అప్పుడొచ్చింది నాకు దుఃఖం. నాకెందుకు అతను నచ్చలేదు అత్తయ్య అన్నాను. తప్పమ్మా, అలా అనకూడదు. ఇప్పుడు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అక్కడికి వెళ్ళక తప్పదు కదమ్మా అని ధైర్యం చెప్పింది అత్తయ్య. నాన్న మొహం చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. జాగ్రత్త తల్లి, దేశం కాని దేశం, అప్రమత్తంగా ఉండు అన్నారు నాన్న. ఏడ్చేశాను. తప్పు, అలా ఏడవకూడదు అంటూ కన్నీళ్లు తుడిచారు. అందరినీ వదిలి అంత దూరం ఒక్కదాన్నే వెళ్తుంటే కాళ్ళు చేతులు వణకసాగాయి. నాకు ఫ్లైట్ అంటే భయం మావయ్య అన్నాను. మొదటిసారి కాదు తల్లి, అలాగే అనిపిస్తుంది. ఎక్కాక ఏం కాదు, సరదాగా ఉంటుంది. అసలు విమానం కదులుతున్నట్లే ఉండదు అన్నాడు మావయ్య. నిన్ను తీసుకుని పెట్టులో పెట్టుకుంటుంటే ఆ బొమ్మ ఎందుకే, మీకు అక్కడ అంతకన్నా మంచివి దొరుకుతాయి, ఇది చూస్తే అతను నవ్వుతాడేమో అంది అత్తయ్య. నవ్వితే నవ్వని నాకేం, ఇది నా ఫ్రెండు, నాతోనే ఉంటుంది అంటూ పెట్టులో పెట్టేశాను. అందరి దగ్గర కన్నీటి వీడ్కోలు తీసుకొని బయలుదేరాను. అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కించారు. జీవితంలో మొదటిసారి ఫ్లైట్ ఎక్కానని గర్వపడనా ఆనందపడనా? నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నాన్నని, ప్రేమానురాగాలు పంచిన అత్తయ్య మామయ్యలను,
కరుణని అరుణని వదిలి ఎక్కడికో నాకేమాత్రం పరిచయం లేని వారి దగ్గరికి వెళ్తున్నానని ఏడవనా? నా గుండె బరువుగా ఉంది, ఏడవాలనుంది, కానీ కన్నీళ్లు రావటం లేదు. అందుకు కారణం ఫ్లైట్లో ఎక్కగానే నాకు టెన్షన్ మొదలైంది. ఆ సీట్లో ఎలా కూర్చోవాలో, బెల్ట్ ఎలా పెట్టుకోవాలో, కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో ఏం అర్థం కాలేదు. ఆ కాగితంలో అంతవరకే ఉంది. సుభద్రకి ఆ కాగితాల్లో రాసుకున్నదంతా యోగిత ఆత్మకథలా అనిపిస్తోంది. అప్పటికప్పుడు ఆ కాగితాలన్నీ చదవాలన్న ఆరాటం కలిగింది. అప్పటి వరకు ముంచుకొచ్చిన నిద్ర ఎటుపోయిందో పోయింది. ఇన్ని సంవత్సరాల ఆవేదన మూట కట్టి ఇందులో దాచుకుందా నా తల్లి అనుకుంది బాధగా. అవన్నీ ఇలా నా ముందుకు జరుపు తల్లి, ముందుకు వంగలేక అంది సుభద్ర. ప్రేరణ ఉత్సాహంగా అన్నీ సుభద్రకు అందుబాటులో ఉండేలా జరుపుతూ, ఏం రాసింది బామ్మ, పైకి చదువుతావా, నాకు కూడా తెలుస్తుంది అంది. ముందు వద్దనుకున్న సుభద్ర, తల్లి కథ కూతురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటూ చదువుతా తల్లి అంటూ ఎగ్జైటింగ్గా వినసాగింది ప్రేరణ. స్లీపీ, ఆగస్టు నెల ఆఖరిసారి నా దేశంలో జెండా ఎగరటం చూసి విమానం ఎక్కాను. విమానం ల్యాండ్ అయిన క్షణం నుంచి నన్ను అద్భుతమైన ప్రపంచంలోకి ఎవరో లాక్కెళ్ళినట్లు అనిపించింది. ఆ ఎయిర్పోర్ట్, ఆ వైభవం కళ్ళు బైర్లు కమ్మాయి. నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవటానికి ఆయన, అత్తగారు, మావగారు వచ్చారు కారు తీసుకుని. ఆ కారు చూడగానే మరో షాక్. పెద్ద కారు, మన కార్లు చిన్నగా ఉంటాయి కదా, ఆ కారు ఎంత పెద్దగా పొడుగ్గా ఉందో. కూర్చోగానే మెత్తటి సీట్లు, చల్లటి ఏసీ, చలి వణికిస్తోంది. నాకు ఆయన ఒక పెద్ద కోట్ ఇచ్చి వేసుకోమన్నారు. అది వేసుకున్న చలి వణికిస్తోంది. ఆయన చెవిలో మెల్లగా చెప్పాను, ఏసీ ఆఫ్ చేయమని. ఏసీ లేదు, హీటర్ ఆన్లో ఉంది అన్నారు. నాకు నోట మాట రాలేదు. హీటర్ ఉంటేనే అంత చలి ఉంటే హీటర్ లేకపోతే? ఎంతో అద్భుతంగా మంచు తెరలు కప్పుకున్న కెనడా అందాలు చూడాలంటే కూడా చలికి కళ్ళల్లో నీళ్ళొచ్చి అంత మసకగా కనిపించింది. ఎలాగో ఇల్లు చేరామా, కారు నేరుగా మూసి ఉన్న గరాజ్ ముందాగింది. ఎవరైనా దిగి గరాజ్ ఓపెన్ చేయాలి కాబోలు అని చూస్తున్నా. ఎవరూ దిగలేదు. అలా చూస్తూ ఉండగానే గరాజ్ దానంతటదే తెరుచుకుంది. నా గుండె ఆగిపోయింది. దెయ్యాల సినిమాల్లో లాగా అలా ఎలా తెరుచుకుంది? లోపల దెయ్యాలున్నాయా అని భయంతో అరవబోయి చలికి మాట బయటికి రాక అలా బిగిసిపోయి కూర్చున్నాను. కారు గరాజ్ లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే గరాజ్ మూసుకుంది. అంతే, నా గుండె ఆగిపోయింది. కారు దిగి కోటు 2 చేతులతో దగ్గరికి లాక్కుని ఒడుకుతూ ఓ మూల నిలబడ్డాను. గరాజ్ నిండా ఏవేవో పనిముట్లు, ఇంకా ఏవో వస్తువులు. నేనేం గమనించలేదు. ఏంటలా నిలబడ్డావు, లోపలికి రా అంటూ ఆయన ముందుకు నడుస్తూ ఉంటే నేను నడిచాను. తలుపు తీసి లోపలికి వెళ్ళాం. అంతే, మరో అద్భుతం. సుభద్ర కళ్ళ ముందు యోగిత అంతరాత్మ పొరలు పొరలుగా విడిపోతూ అందులో దాగిన అనేక ఆలోచనలు, భావాలు, ఆశలు, కోరికలు, భయాలు, బాధలు ఒక్కొక్కటే బయటపడుతున్నట్లు అనిపించసాగింది. మరో కాగితం తీసింది. స్లీపీ, ఆ ఇల్లు చూసి మూర్చొచ్చినంత పని అయింది. పెద్ద హాలు, కిచెను కలిపి చాలా పెద్ద హాల్, ఎల్ షేప్లో. దాన్ని లివింగ్ రూము, ఫ్యామిలీ ఏరియా ప్లస్ కుకింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా అంటారట. 4 మనుషులు కూర్చొని తినటానికి 4 కుర్చీలున్న డైనింగ్ టేబుల్, దాని మీద 2 ఆకుపచ్చ యాపిల్స్. అక్కడి నుంచి వెళ్తే అటు ఇటు సోఫాలు, మధ్యలో గాజు టీపై, ఎదురుగా గోడకి పెద్ద టీవీ, హాల్లో నుంచి పైకి వెళ్ళటానికి మెట్లు, అక్కడక్కడ ఇత్తడి కుండీల్లో ఆకుపచ్చ క్రోటన్స్, సీలింగుకు వేళ్లాడుతున్న గాజు బుడ్లు. బాప్రే, ఇలాంటి ఇల్లు సినిమాల్లోనే చూశాను. నీకు చూపిద్దామంటే ఎలా? నిన్ను పెట్టెలో పెట్టేశాగా, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశాక చూపిస్తాను, సరేనా? సుభద్రకి ఆ రోజు బొమ్మ ఇస్తూ ఆ షాపు మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇలా చూడమ్మా, ఈ నడుం దగ్గర ఉన్న ఈ చిన్న పలక తొలగిస్తే ఇదిగో దాని బొజ్జలో బోలెడు రహస్యాలు దాచుకోవచ్చు నువ్వు అని సరదాగా నవ్వాడు. పిచ్చి తల్లి, అదే పని చేసింది. ఇందుకేనా పెళ్లికి ముందు ఆ బొమ్మ దాని జీవితంలోకి ప్రవేశించింది. చెప్పుకోవటానికి ఎవరూ లేక తన భావాలను ఇలా కాగితాల మీద రాసి దీని పొట్టలో పెట్టి ఆ బొమ్మే తన సర్వస్వంగా భావించిందా? పాపం. యోగిత పట్ల జాలితో హృదయం కరిగిపోసాగింది. అమ్మ ఈ బొమ్మని డైరీలాగా యూజ్ చేసింది కదావా అమ్మ అంది ప్రేరణ. సుభద్ర అదోలా నవ్వింది. ఆవిడకి నడువు నొప్పి మొదలవటంతో కూర్చున్న పొజిషన్ మార్చింది. 2 తలగడలు ఎత్తుగా మంచానికి ఆనించి పెట్టుకుని వాటిని ఆనుకుని రిలాక్స్డ్గా కూర్చుని ఒక్కో కాగితం మడత విప్పి చదవటం ప్రారంభించింది.
స్లీపీ, మనం కెనడా వచ్చి వారం అయింది. అబ్బా, ఇప్పుడు నా చుట్టూ ఏముంది, ఏం జరుగుతోంది స్పష్టంగా తెలుస్తోంది. వారం నుంచి కూర్చున్న నిద్రే, పడుకున్న నిద్రే, నిలబడిన నిద్రే. ఇండియా టైమింగ్స్కి ఇక్కడి టైమింగ్స్కి 12 గంటలు తేడాట. అక్కడ రాత్రి, ఇక్కడ పగలు. ఇక్కడ పగలు, అక్కడ రాత్రి. మనం రాత్రి నిద్రపోతాం, పగలు ఆడుకుంటాం కదా. ఏంటో నాకు ఇక్కడ పగలు రాత్రి కూడా పడుకోవాలని అనిపిస్తోంది. దాన్ని జెట్ లాగ్ అంటారట. ఆ నిద్రమత్తులో ఏం తిన్నానో ఏం తాగానో నాకు అర్థం కాలేదు. ఏదో పెట్టారు, నేనేదో తిన్నాను. పాపం నీ సంగతి పట్టించుకోలేదు కాదు. నీకెవరు ఏమీ పెట్టలేదు కదా. ఏంటో నీతో నేను బోలెడు మాట్లాడతాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవు, జవాబు చెప్పవు, నోరు తెరిచేది అడగవు. నువ్వు బొమ్మవే, నేను బొమ్మనే. కానీ నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడవు. నాలో జీవం ఉంది, నీలో లేదు. ఏంటో కదా. అలా చూడు, ఈ గ్లాస్ విండోలో నుంచి చూస్తూ ఉంటే బయట ఎంత బాగుందో. ఇంత పెద్ద బ్యాక్ కార్డ్లో ఒక్క మొక్కైనా లేకపోవటం ఏమన్నా బాగుందా? కాకపోతే ఈ మంచుకి ఏ మొక్క బతికి బట్టగడుతుంది పాపం. ఇదేంటో ఈ దేశంలో చలికాలం తప్ప మరొక కాలం ఉండదు కాబోలు. వీళ్ళకి సూర్యుడు చంద్రుడు ఎవ్వరూ తెలీదు. దట్టంగా పొగమంచు వ్యాపించింది. అన్నట్టు నాకు వేసుకోవటానికి బోరెడు కోట్లు రెడీగా ఉంచారు వీళ్ళు. నీకు ఒక్క కోటు కూడా లేదు కదూ. నీకు మాత్రం చలేదా ఏంటి? నన్ను ఆయన ఎలాగ బయటికి తీసుకువెళ్తారుగా, అప్పుడు నీకు ఒక కోటు కొంటాలే. హాయ్ డార్లింగ్, ఇలా అంటున్నానేంటి అనుకోకు. సరదాగా అలా పిలిచాను. నిన్న వీకెండ్ అంటూ ఎవరింటికో నన్ను డిన్నర్కి తీసుకువెళ్లారు. నిన్ను కూడా తీసుకువెళ్ళాలనుకున్నాను, కానీ ఆయనకు అసలే ముక్కు మీద కోపం. నా చేతిలో హ్యాండ్ కర్చీఫ్ చూసే కయ్యమన్నారు. అదేంటి పల్లెటూరు దానిలా అంటూ. కర్చీఫ్ పట్టుకోవటం పల్లెటూరుతనమా? ఏమిటో వీళ్ళ ఆలోచనలు. అన్నింటికీ మా అత్తగారు తందానా అంటుంది. ఆవిడని చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతుంది. అన్నట్టు నీకు నా ఫ్యామిలీని పరిచయం చేయలేదు కదూ. ఎలా? నేను ఇంటికి రాగానే టేక్ కేర్, హ్యావ్ ఫన్ అంటూ ఏదో చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడో 3 మైళ్ళ అవతలు ఉంటారట. వాళ్ళకి రెస్టారెంట్ ఉందిట. ఆవిడ సన్నగా పొడుగ్గా జుట్టు భుజాల దాకా కట్ చేసుకుని క్లిప్పు పెట్టుకుని ప్యాంటు షర్టు వేసుకుని వచ్చారు. నా పెళ్లిలో మాత్రం పట్టు చీరలే కట్టారు. నాకేంటో చీరల్లోనే నచ్చారు ఆవిడ. ప్యాంటు షర్టుల్లో బాగాలేరు కదా. షూ విన్నారంటే పీక కోసేస్తారు. నాకెందుకో ఆవిడని చూస్తుంటే భయంగా ఉంది. ఎప్పుడు మొహం సీరియస్గా పెట్టుకొని ఉంటారు, నవ్వరు. ఇక్కడ సరదా కూడా కలిసి 4 రోజులు ఉండరు. ఎవరి గోల వారిదేట. వీకెండ్స్ మాత్రం కలుస్తారట. మన దగ్గరే బాగుంటుంది కాదు. అందరం కలిసి బతుకుతాం. కష్టమైన సుఖమైన కలిసి పంచుకుంటాం. అత్తయ్య ఏనాడు నన్ను బరువుగా భావించలేదు. తనకి 3 ఆడపిల్లలని చెప్తుండేది అందరికీ. అత్తయ్య అంత విశాల హృదయం ఎవరికి ఉంటుంది? ఎవ్వరికీ ఉండదు. ఇవాళ నవంబర్ 4వ తేదీ. ఇంకొక 20 రోజుల్లో నా పెళ్ళే సంవత్సరం అవుతుంది. నిన్న డిన్నర్కి తీసుకువెళ్ళారని చెప్పాను, కానీ ఏం జరిగిందో చెప్పలేదు కదూ. నా పెళ్ళికి అత్తయ్య నాన్న ఇచ్చిన డబ్బులతో కాక తన డబ్బులు కూడా పెట్టి 4 పట్టు చీరలు, 4 ఫ్యాన్సీ చీరలు కొంది. ఎంత బాగుంటాయో ఆ చీరలు. అత్తయ్య సెలక్షన్ సూపర్ అసలు. సరే డిన్నర్ అన్నారని మంచి ఫ్యాన్సీ చీర కట్టుకుని నా నగల్లో మంచిది సింపుల్గా ఉండేది వేసుకుని జడ వేసుకుని గదిలో నుంచి బయటకు వచ్చేసరికి ఆయన నా వైపు ఓ జంతువును చూసినట్టు చూసి, ఏంటా పగటి వేషం, ఆ జడేంటి, హెయిర్ లూజ్గా వదిలేయి, నీకు మోడర్న్ డ్రెస్సెస్ లేవా అన్నారు. లేవు అన్న అల్లుకున్న జడ విప్పుతూ. ఓసారి సీరియస్గా ఓ లుక్ ఇచ్చి కారు కీస్ తీసుకొని రా అంటూ గ్యారేజ్ వైపు వెళ్ళారు. నేను క్లోసెట్లోకి వెళ్ళి కోట్ తీసుకుని వేసుకున్నాను. కారులో కూర్చున్నాను, కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. నేను వచ్చిన తర్వాత మొదటిసారి బయటకు వచ్చానేమో. ఆ ప్రకృతి అందాలకి, అక్కడి ప్రజల క్రమశిక్షణకి, నిబద్ధతకి సాక్ష్యంగా ఉన్న రోడ్లు, పరిసరాలు చూస్తూ మైమరిచిపోయాను. కారు నేరుగా ఒక మాల్ దగ్గర ఆగింది. అది చూడగానే నాకు భలే సంతోషం వేసింది. అక్కడ నీకు కోటు కొనాలనుకున్నాను, కానీ నేరుగా నన్ను ప్యాంట్లు షర్ట్ల సెక్షన్కి తీసుకువెళ్ళి తనే సెలెక్ట్ చేసి 2 జతలు తీసుకుని నాకు ఇచ్చి ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకుని ఫిట్టింగ్ సరిగ్గా ఉందా చూసుకో అన్నారు. సేల్స్ గర్ల్స్ కాబోలు నా చేతిలో నుంచి అవి తీసుకుని ప్లీజ్ కమ్ అంటూ నన్ను తనతో ట్రయల్ రూమ్కి తీసుకెళ్ళింది. ఆ మాల్లో ఆ వైభవం చూస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోయాయి. కాలు గట్టిగా పెడితే ఎక్కడ జారిపోతామో అన్నంత నున్నగా ఫ్లోరు, ముట్టుకుంటే మన చేతి వేళ్ల ముద్రలు పడిపోతాయేమో అనిపించేంత నున్నగా గోడలు, ఎక్కడ చూసినా హ్యాంగర్లకు వేళ్లాడుతున్న రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు, గాజులు, నెయిల్ పాలిష్లు,
ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, చెప్పులు. అబ్బా, కళ్ళు తిరిగిపోయాయి చూస్తుంటే. ట్రయల్ రూమ్ దగ్గర నన్ను వదిలి ఆ డ్రెస్సులు చేతికిచ్చింది. నేను ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నా. ఆ డ్రెస్సులు వేసుకుంటుంటే సిగ్గుతో నా ఒళ్ళంతా జలతరించింది. వేసుకున్నాక అతికించినట్లు సరిపోయిన ఆ డ్రెస్తో బయటికి రమ్మన్నారని ఆ అమ్మాయి చెప్పటంతో నా కాళ్ళు ఆ రంగుళం కూడా కదలలేకపోయాయి. సిగ్గుతో భూమిలోకి కుంచుకుపోయాను. బలవంతంగా తల వంచుకుని ఆయన ముందుకు వెళ్ళాను. నన్ను నక్కసిక పర్యంతం చూసి తృప్తిగా తలాడించి గుడ్ అని సేల్స్ గర్ల్తో అవి తీసుకుంటున్నామని చెప్పి బిల్లింగ్ కౌంటర్ వైపు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ట్రయల్ రూమ్కి వెళ్ళి చీర కట్టేసుకుని డ్రెస్ ఆమెకి ఇచ్చాను. ఆ 2 డ్రెస్సుల్ని అందమైన కవర్లో వేసి తెచ్చింది సేల్స్ గర్ల్. ఇంకా నిద్ర వస్తుంది, పడుకుంటానే. గుడ్ నైట్. స్లీపీ, నిన్న మధ్యలో ఆపాను కదూ. డిన్నర్కి వెళ్ళిన ఇల్లు, ఆ వైభవం చూస్తూ ఉంటే నాకు మాటలు కాదు కదా, అసలు ఏమీ చేత కాలేదు. దాన్ని $1 మిలియన్ ఇల్లు అంటారట. వర్ణించడానికి నా దగ్గర భాష కూడా లేదు, అంత బాగుంది. మన దేశంలో ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అనే సామెత ఒకటి ఉంది కదా, ఆ సామెత గుర్తొచ్చింది. ఆ ఇల్లాల్ని చూస్తే మోడ్రన్ డ్రెస్ వేసుకున్న ఊరవశిలా అనిపించింది. బాగా పల్చటి చీర, స్లీవ్లెస్ జాకెట్, ఆ ఫిగర్, ఆ కలర్, ఆ సోయగం, ఆ నవ్వు. ఆహా! ఆవిడ మెడని కవర్ చేస్తూ వెడల్పాటి డైమండ్ నెక్లెస్, చెవులకు డైమండ్స్, ఓ చేతికి డైమండ్ గాజు, మరో చేతికి డైమండ్స్ పొదిగిన డైల్తో ఖరీదైన వాచ్. మేము వెళ్ళగానే ఎవరో వచ్చి మా అందరి కోట్లు తీసుకుని వెళ్ళి లోపల ఎక్కడో క్లోసెట్లో పెట్టొచ్చారు. వచ్చిన వాళ్ళంతా మగవాళ్ళు సూట్లు, ఆడవాళ్ళు కొందరు ప్యాంట్లు, షర్ట్లు, కొందరు ఖరీదైన చీరలు కట్టుకున్నారు. కానీ అవి పట్టు చీరలు కాదు, కొత్త రకంగా ఉన్నాయి. చేతిలోంచి పాము కుబుసంలా జారిపోతున్నాయి. వాళ్ళు ఫ్యాషన్ పీరియడ్కి వచ్చిన అమ్మాయిల్లా తయారై ఉన్నారు. కాసేపట్లో పార్టీ అయింది. డైనింగ్ టేబుల్ మీద పేర్చి పెట్టిన ఆహార పదార్థాల్లో నేను తినేది ఏదీ కనిపించలేదు. అంతా నాన్ వెజ్, మంచూరియాలు, నూడిల్స్, పిజ్జాలు, ఇంకా ఏవో. ఇకపోతే ఓ పక్క రకరకాల జ్యూసులు, వాటికి కొంచెం దూరంలో డ్రింక్స్, వాటిలో మంచింగ్స్. ఈయన నన్ను అక్కడున్న ఆడవాళ్ళకు పరిచయం చేసి తను మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రింక్ గ్లాస్ చేతిలో పట్టుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. మా అత్తగారు, మామగారు వాళ్ళ వయసు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నారు. నాతో మాట్లాడే వాళ్ళు ఎవరూ కనిపించలేదు. వచ్చిన అతిథుల్లో నా వయసు అమ్మాయిలు కొందరు ఒంటరిగా కూర్చున్న నా దగ్గరకు వచ్చి హాయ్ అంటూ పరిచయం చేసుకొని కబుర్లు చెప్తూ వైన్ తెచ్చుకొని నాకు కూడా ఆఫర్ చేశారు. చిచ్చి, పంచామృతం తాగిన ఈ నోటితో వైన్ తాగటమా? వైన్ అంటే తెలుసా? ద్రాక్ష రసం. కానీ అది మత్తిస్తుంది. అది తాగితే ఆరోగ్యం పాడవుతుంది. దాన్ని భ్రష్టత్వం అంటుంది అత్తయ్య. అందుకే నేను తాగలేదు, వద్దన్నాను. వాళ్ళు బలవంతం చేయలేదు. స్లీపీ డార్లింగ్, నేను ఇలా కాగితాలన్నీ నీ బొజ్జలో వేస్తుంటే కోపంగా ఉందా? మరేలా? మాట్లాడాలంటే నువ్వు సైలెంట్గా ఉండి నేను మాట్లాడుతూ ఉంటే నాకు నేను ఎప్పించిదానిలా అనిపిస్తున్నాను. ఇలా కాగితం మీద నీకు చెప్పాలనుకున్నవన్నీ రాసి నీ బొజ్జలో వేసేస్తే నాకు సెక్యూర్డ్గా అనిపిస్తోంది. సరే, తర్వాత ఇంటికి వచ్చాక ఆయన పడుకుని నిద్రపోయారు. నాకు నిద్ర రాలేదు. ఎందుకో భయం వేసింది. పార్టీ అంటే నాకు తెలిసినవి పుట్టినరోజు వేడుకలు, రజస్వల వేడుకలు, సత్యనారాయణ వ్రతాలు, శ్రావణ మాస నోములు, పేరంటాలు, ఇలాంటివే. ఇలాంటి పార్టీలు నాకు తెలియవు. ఇక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో, ఏం తినాలో నాకు ఏం అర్థం కాలేదు. అందుకే నేనేమీ తినలేదు. ఇంటికొచ్చాక బాగా ఆకలేసింది. ఏదైనా తిందామని చూశాను. కిచెన్ అంటే మా ఇంట్లో ఉన్నట్టు విడిగా ఓ గదిలో గట్టు, సింకు, పంపు, అక్కడి నుంచి పెరట్లోకి ద్వారం అలా ఉండదు. చెప్పాగా, ఫ్యామిలీ ఏరియా, డైనింగ్ ఏరియా, కుకింగ్ ఏరియా అనే ఆ 3 కలిపి పెద్ద హాల్లో ఉంటుంది. అందులో ఓ పక్కకి గట్టు, దాని మీద వెతుక్కుంటే కానీ కనిపించని స్టవ్, ఓ పక్క సింకు ఉంటాయి. మరో పక్క మరో గట్టు ఉంటుంది. 2 గట్టులకి మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం దాటి వెనక్కి వెళ్తే మనం స్టోర్ రూమ్ అంటాం. కెనడాలో ప్రాంటీ అంటారు. అందులో సరుకుల డబ్బాలు దాచుకుంటారు. ఇంకో గట్టుకు చుట్టుపక్కల బోలెడు ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. ఆయన అక్కడ ఒక ఎత్తు కుర్చీ వేసుకుని ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న సమయంలో. ఓ పక్క పెద్ద ఫ్రిడ్జ్, దాంట్లో మన వంటింట్లో ఉన్న సామానంతా పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ఏమీ పెట్టరు. పాల క్యాన్లు, మనలా పాల ప్యాకెట్లు కాదు, క్యానుల్లో తెస్తారు. జ్యూస్ ప్యాకెట్లు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం, కిస్మిస్, చీజు, జాము ఉంటాయి.
గట్టు అని చెప్పాగా, దాని మీద 2 రకాల బ్రెడ్ ఉంటుంది. వీటిలో ఏం తినాలో అర్థం కాక పాలు తాగాను అన్నట్టు చెప్పలేదు కదూ. వీళ్ళు పాలు క్యాన్లో నుంచి మగ్గులో పోసుకొని అలాగే తాగేస్తారు. నాకు డోకు. అందుకే మైక్రోవేవ్ అని ఉంటుందిగా, దాని మీద వేడి చేసుకొని తాగుతా. అందులో పంచదార వేసుకోవద్దు అని చెప్పారు. కానీ వేసుకోకుండా తాగితే నాకు నచ్చలేదు. అందుకే ఆయన చూడకుండా పంచదార వేసుకుంటాగా. స్లీపీ, మా పెళ్లి రోజు, అది కూడా మొదటి పెళ్లి రోజు ఎంత మామూలుగా జరిగిందో తెలుసా? ఏదన్నా గుడికి తీసుకువెళ్ళమని అడిగా. నాకు టైం లేదు అన్నారు. వర్కింగ్ డే అట, ఆయనకు టైం ఉండదు. పోనీ వీకెండ్ పార్టీ చేద్దామా, మీ ఫ్రెండ్స్ని పిలుస్తారా అని అడిగాను. నాకు అలాంటి వేడుకలు ఆర్భాటాలు ఇష్టం ఉండదు. కావాలంటే నిన్న ఎక్కడికైనా సైట్ సీయింగ్కి తీసుకువెళ్తా అన్నారు. నాకు పిచ్చి కోపం వచ్చింది. అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. పాయసం చేయాలనుకున్నా, కానీ ఆయన తినరు. చేసి ఏం చెయ్యను? నాన్నతో అత్తయ్యతో మాట్లాడి కొంత సాంత్వన పొందాను. డిసెంబర్ 31వ తేదీ తెల్లవారితే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అక్కడుంటే అర్ధరాత్రి దాకా నేను, కరుణ, అరుణ వీధి వాకిట్లో కళ్ళాపు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ముగ్గుతోటే రాసేవాళ్ళం. తెల్లారాక లేచి మంచి బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళొచ్చేవాళ్ళం. మేము, మా స్నేహితులు అందరం కలిసి అలా అందరి ఇళ్లకు వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి వాళ్ళు పెట్టిన స్వీట్స్ తిని వచ్చేసేవాళ్ళం. కొంతమందికి, మా లెక్చరర్స్కి, పెద్దవాళ్ళకి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ ఇదేంటి? ఈ పార్టీలు, ఈ డ్రింక్స్, అరుపులు, పాటలు, డాన్సులు. నాకేంటో ప్రశాంతమైన ఆశ్రమంలో నుంచి ఓ పెద్ద శాంతలోకి వచ్చినట్టు అనిపించింది. వాళ్ళంతా ఆనందిస్తున్నారు, కానీ నేను ఆనందించలేకపోతున్నాను. నాన్న గుర్తొస్తున్నారు. అత్తయ్య, కరుణ, అరుణ. ఇక్కడి నుంచి పారిపోవాలనిపిస్తోంది. నేను ఇక్కడ ఉండలేను. నా ఇష్టాలు, నా అభిరుచులు, నా భావాలు, ఆలోచనలు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తున్నా. చాలా కష్టంగా ఓర్చుకున్నాను. స్లీపీ, ఏంటి సడన్గా నీకు కబుర్లు చెప్పడం ఆపేశాను అనుకున్నావా? నాకు అసలు ఏం రాయాలో కూడా తోచడం లేదు. ఇన్ని రోజులైంది నేను ఇక్కడికి వచ్చి. అంటే దాదాపు 6 నెలల 10 రోజులు. నాకేం అర్థం కావటం లేదు. ఇక్కడ వంట చేసే అవసరం లేదు. అయినా అన్నం, పప్పు, కూరలు, పచ్చళ్ళు తినరు. పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ టోస్టు, శాండ్విచ్, ఎప్పుడన్నా రోటీ. అది కూడా ఫ్రోజన్ రోటీ తెచ్చుకుని మైక్రో ఓవెన్లో వామ్ చేసుకొని తింటారు. ఎప్పుడన్నా రోటీలో కూర తింటారు. ఎక్కువగా ఆమ్లెట్తో తింటారు. నాకు అవన్నీ సహించవు. నా ఒక్కదానికి వంట చేసుకుని ఏం చేయాలో తెలియటం లేదు. పైగా ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా వంకాయలు, దొండకాయలు, బెండకాయలు లాంటివి ఉండవు. ఇంగ్లీష్ కూరగాయలు ఉంటాయి. అవి ఎలా వండాలో నాకు తెలీదు. ఆయన చెప్పరు. ఆయన నాతో రోజులో లెక్క పెట్టి 4-5 మాటలు మాట్లాడతారు. అది కూడా ఇంగ్లీష్లోనే. నాకు ఇంగ్లీష్ రాదు. నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇంగ్లీష్ నేర్పుతారా అని అడిగాను. నేను నేర్పడం ఏంటి? ఆర్ యు స్మాల్ గర్ల్? గూగుల్లోకి వెళ్ళి చూస్తే సమస్తం ఉంటాయి. చక్కగా డిక్షనరీ ఓపెన్ చేసి నేర్చుకో అన్నారు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అంతకన్నా ఏమన్నా అంటే, డోంట్ బీ సో సెంటిమెంటల్. ఇది ఇండియా కాదు. ఇక్కడ సెంటిమెంట్స్ పనికిరావు. బీ ప్రాక్టికల్ అంటారు. నాకు సెంటిమెంట్స్ అంటే తెలీదు. ప్రాక్టికాలిటీకి నిర్వచనం తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, అమ్మ లేదు కాబట్టి నాన్న, ఆయన ప్రేమ, అత్తయ్య ఆవిడ చూపించిన ఆదరాభిమానాలు, మామయ్య చూపించిన మమతానురాగాలు, నా స్నేహితులు కరుణ, అరుణలు, వాళ్లతో పొందిన అనుభవాలు, అనుభూతులు, నా చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత, వీటిని ఆస్వాదించటం, తిరిగి వారందరికీ అవి అందించడం మాత్రమే తెలుసు. ఆయన నుంచి నేను ఏ ప్రేమను ఆశించానో అది లభించినట్లు అనిపించలేదు. ఇంతకన్నా ఎక్కువ ప్రేమ లభిస్తుందన్న నమ్మకం కూడా పోయింది. మీకు నేనంటే ప్రేమ లేదా అని అడిగాను ఆ రోజు. ఎందుకలా అడుగుతున్నావు అన్నారు. మరి నాతో టైం స్పెండ్ చేయరేం అన్నాను. మై గాడ్, ప్రేమ అంటే సినిమాల్లోలా నీతో డ్యూయట్స్ పాడుతూ పని పాట లేకుండా కూర్చోటమా? నా ప్రొఫెషన్ వదిలేయమంటావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఇంగ్లీష్ జర్నల్స్ ఉన్నాయి, చదువుకో అన్నారు. మన ఇంటికి ఎవరు రారేంటి అన్నాను. ఎందుకు వస్తారు? ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇళ్ల చుట్టూ తిరిగే తీరిక ఎవరికి ఉండదు అన్నారు. మీ పేరెంట్స్ అంటే అత్తయ్య, మావయ్య మన దగ్గర ఉండొచ్చుగా అన్నాను. ఆయన సీరియస్గా చూశారు. ఇలాంటి ఆలోచనలు రానివ్వకు నీ మనసులోకి. నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాలి. బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటే తెలుసా? కెనడాలో ఉంటున్నావు, కెనడియన్ లాగా బతకాలి. ఇక్కడ ఎవరి ఫ్యామిలీ వారిది, ఎవరి రొటీన్ వారిది, ఎవరి లైఫ్ వారిది. ఎవరు ఎవరి మీద ఆధారపడి బతకరు.
డాడీకి రెస్టారెంట్ ఉంది. మమ్మీ డాడీ కూడా నైట్ 10 వరకు రెస్టారెంట్లోనే ఉంటారు. దే ఆర్ వెరీ బిజీ. నేను చెవులు అప్పగించి వింటూ ఉన్నాను. నాకు అంతా అయోమయంగా అనిపిస్తోంది. ఇల్లు చూస్తే అందంగా, విశాలంగా, అధునాతనంగా ఉంది. కానీ ప్రజాజీవనానికి దూరంగా విసిరేసినట్టుంది. చుట్టుపక్కల దగ్గరలో ఇళ్ళు లేవు. మా ఇంటికి ఎదురుగా పచ్చని మేలి ముసుగు కప్పుకున్న అమ్మాయిలా గెడ్డితో నిండిన చిన్న చిన్న కొండలు, విశాలమైన మైదానాలు, మధ్య మధ్య పెద్ద పెద్ద చెట్లు, చెట్ల కింద అక్కడక్కడ సిమెంట్ బెంచీలు ఉంటాయి. కానీ అవన్నీ మంచు పెళ్ళలతో నిండి ఉంటాయి. స్నో మూవర్తో మంచు తొలగించి సరదాగా కాసేపు కూర్చోవచ్చేమో. కానీ మనిషి బ్రతకాల్సింది మైదానంలో కాదు కదా, మానవ సమాజంలో. నేను బతుకుతున్నది మైదానంలో. కానీ ఏం చేయను? పరుగులు పెట్టనా? 2 చేతులు చాచి పాటలు పాడుతూ విహరించనా? ఏం చెయ్యను? అది కూడా ఒంటరిగా. సారీ, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. స్లీపీ, ఇక్కడికి వచ్చాక సంక్రాంతి పండుగ వచ్చింది పోయింది నాకు తెలీదు. ఎందుకంటే పండుగ రోజుకి మామూలు రోజులకి పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. అక్కడైతే పండుగ వచ్చిందంటే ఎంత సందడి, ఎంత ఆనందం, ఎంత హడావుడి. కానీ ఇక్కడ ఇదేంటి? ఓ మామిడి తోరణం వేళ్లాడదు, గడపకి పసుపు కుంకుమ ఉండవు, గుమ్మం ముందు ముగ్గులుండవు, ఓ పిండి వంట లేదు, ఓ మంచి పట్టుచీర కట్టుకోవటానికి లేదు. నా దగ్గర ఎంతో మంచి చీరలు ఉన్నాయి, పరికిణి ఓణీలు ఉన్నాయి, పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇంట్లో వేసుకునే డ్రెస్సు వేరుట, అదేదో మోకాళ్ళ దాకా ప్యాంటు లాంటిది, టీషర్టు, అంతే. బయటికి వెళ్తే నెలకొకసారి అనుకో. బయటికి వెళ్తే ప్యాంటు షర్టు, లోపల ఏం బట్టలు వేసుకున్నామో కూడా అర్థం కాకుండా పైనుంచి కోటు హ్యాటు, చెవుల్ని కప్పుతూ మఫ్లర్సు, చేతులకి గ్లౌజులు, కాళ్ళకి సాక్సు, బియ్యం బస్తాలా అనిపిస్తాను నాకు నేనే. ఈసారి నేను తయారై బయటకు వెళ్ళేటప్పుడు నీకు కనిపించి వెళ్తాగా, అప్పుడు నీకే తెలుస్తుంది ఎలా ఉన్నానో. ఉగాది వెళ్ళిపోయింది, శ్రీరామనవమి వెళ్ళిపోయింది, కానీ నేను మాత్రం ఇక్కడే ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఏ మార్పు లేదు. నాలోనూ లేదు, ఆయనలోనూ లేదు, నా జీవితంలో అసలే లేదు. ఏం చెయ్యను అనే దిగులు రోజు రోజుకి ఎక్కువ సాగింది నాలో. ఏం చెయ్యను? నాన్నకు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడలేను. నాన్న ఎక్కువసేపు మెలకువగా ఉండలేరు, పైగా సరిగ్గా వినిపించదు. పోనీ ఉత్తరం రాద్దామంటే రాసి ఆయనకే ఇవ్వాలి పోస్ట్ చేయమని. నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేను, ఆయనే తీసుకెళ్ళాలి. హైదరాబాద్లో అయితే ఎంచక్కా ఎక్కడికి వెళ్ళాలన్నా హాయిగా నా అంతటి నేనే వెళ్ళొచ్చు. రోడ్డు దాకా నడిచేస్తే బస్సు, ఆటో, ఇంకా కావాలంటే ట్యాక్సీలు. కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కారులోనే వెళ్ళాలిట, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదట. కారులో వెళ్ళాలంటే ఆయనే తీసుకెళ్ళాలి. నేను ఇచ్చిన ఉత్తరాలు పోస్ట్ చేయాలంటే ఆయనకు వీలు కుదరాలి, గుర్తుండాలి. అలాంటి ఉత్తరాలు 4-5 ఇస్తే 1 మాత్రమే పోస్ట్ చేశారని తెలిసింది. దుఃఖం వచ్చింది. తెలియని విషయాలు ఏమన్నా ఆయన నాకు చెప్పచ్చుగా. ఇలా చెయ్యాలి అని చెప్తే చేసుకుంటా. పోస్ట్ చేసుకోవడం ఎలాగో చెప్తే బాగుండు. మొదటిసారి బాత్రూంలో షవర్ ఉపయోగించడం తెలియకపోతే చూపించడానికి ఎవరూ కనిపించలేదు. అటు తిప్పి ఇటు తిప్పి అరగంట సేపు కుస్తీ పడితే అప్పుడు షవర్ చేయగలిగాను. అలాగే మైక్రో ఓవెన్, స్టవ్ మనలాగా లైటర్తోనూ అగ్గిపుల్లతోనూ వెలిగించక్కర్లా. నాబు తిప్పేస్తే మంటొస్తుంది. ముందు భయం వేసింది, తర్వాత మెల్లిగా అలవాటైంది. అసలు స్టవ్ వెలిగించే అవసరమే చాలా తక్కువ. ఎక్కువగా మైక్రో ఓవెన్ వాడతారు. నా కోసం నేను తినగలిగే పదార్థాలు కనిపించక తినకపోతే చచ్చిపోతానేమో అనే భయంతో ఆయనకు చెప్పాను వంట చేసుకుంటాను అని. చేసుకో, కానీ ఆయిల్ ఎక్కువ వాడకు, సాల్టు స్పైసు ఎక్కువగా వాడకు, లావైపోతావు, హెల్త్ పాడవుతుంది. మెజర్మెంట్ స్పూన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేయి. నీకు ఒక చార్ట్ తెచ్చిస్తాను. దాని ప్రకారం నీ వయసు, నీ హైట్ను బట్టి నువ్వు రోజుకు ఎన్ని క్యాలరీలు గెయిన్ చేయాలి, ఎన్ని క్యాలరీలు బర్న్ చేయాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎన్ని మినరల్స్ తీసుకోవాలి, ఎట్సెట్రా రాసి ఉంటుంది. ఆ ప్రకారం డైట్ కంటిన్యూ చెయ్యి అన్నారు. నాకు మతిపోయింది. ఇలా ఉంటుందా? ఇష్టమైనవి తినకూడదా? పొటాటో ఫ్రై చేశాను ఒకసారి, కెవ్వుమని అరిచారు. మై గాడ్, ఫ్రైస్ తింటావా? డోంట్ ఈట్ అంటూ రోజుకి 2 ఎగ్స్ తిను, కానీ పొటాటో తినకు. చికెన్ తిను, ఫిష్ తిను, మీట్లో ఇలా చెప్పుకుపోతున్నారు. నాకు వాంతి బయటికి రావటం ఎలాగో ఆగింది. చెవులు మూసుకుని ప్లీజ్ అవన్నీ చెప్పకండి, ఐ యామ్ వెజిటేరియన్ అన్నాను. మేము వెజిటేరియన్లమే, అయితే ఇవన్నీ తినొద్దని ఎవరు చెప్పారు? చెప్పాక బీ ఎ రోమన్ ఇన్ రోమ్. నేను చచ్చినా తినను, కసిగా అనుకున్నాను. ఎలాగా నేను భోంచేసే సమయంలో ఆయన ఉండరు కదా,
హాయిగా అత్తయ్య ప్యాక్ చేసి ఇచ్చిన ఆవకాయ మాగాయ కందిపొడి ప్యాకెట్లు ఓపెన్ చేసుకుని ముద్దపప్పు వండుకొని ఆ రోజు ఆయన మీద కోపంతో కడుపు నిండా ఇంకా ఎక్కువే తిన్నాను. సాధారణంగా 6:30-7ంటికి నిద్రలేచేస్తాను కదా, కానీ లేచిన దగ్గర నుంచి ఏం చేయాలో అర్థం కావటం లేదు స్లీపీ. నీకేమో నువ్వు పడుకునే ఉంటావు. నీతో నేను వాగటమే కానీ నువ్వేమన్నా నోరు తెరిచి సమాధానం చెప్తావా? అందుకే కనీసం పూజలన్నా చేసుకుందాం అనుకున్నాను. కానీ స్నానం చేసి పూజ చేసుకుందామంటే ఇంట్లో పూజ గది కాదు కదా, ఒక్క దేవుడి ఫోటో కూడా లేదు. ఆ మాట ఆయన్ని అడిగాను, ఇంట్లో దేవుడి ఫోటో లేదేంటి అని. ఏ దేవుడి ఫోటో కావాలి అన్నారు. ఏదో ఒక దేవుడు, వినాయకుడో వెంకటేశ్వర స్వామో శివుడో అమ్మవారో బాబానో ఎవరో ఒకళ్ళది ఉండాలి కదా అన్నాను. మాకెవ్వరికి పూజల మీద దేవుళ్ళ మీద నమ్మకం లేదు. నీకుంటే గూగుల్లో వెతుక్కుని నీకు కావలసిన బొమ్మ ప్రింట్ తీసుకో అంటూ వెళ్ళిపోయారు. నువ్వే చెప్పు స్లీపీ. ఇంకా ఆయనతో మాట్లాడటానికి ఏముంది? అంతా శూన్యం. ఆయన చెప్పినట్లే గూగుల్లో వెతికి నాకు కావలసిన దేవుళ్ళందరి ఫోటోలు ప్రింట్ తీసుకున్నాను. కానీ అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఎక్కడ దేవుళ్ళకి స్థలం కనిపించలేదు. మాట్లాడుకోవటానికి మనుషులు లేరు. ఉత్తరాలు రాసి పోస్ట్ చేసుకోవటానికి సౌకర్యం లేదు. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడాలంటే మొహమాటం, భయం, ఆయన తిడతారేమో అని. ఇన్ని నిబంధనల మధ్య కొన్ని వేల మైళ్ళ దూరంలో నాన్నకి అత్తయ్యకి నా అనే వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా మమకారాలు బంధాలు సెంటిమెంట్స్ లేని ఓ మిషన్లా బతికే వ్యక్తితో సాహచర్యం చేస్తున్న నాకు కనీసం నా బాధలు పంచుకోవటానికి మనోధైర్యం ఇవ్వటానికి తన కరుణారస దృక్కులతో ఓదార్చే దేవుడి పటం ఏ రూపంలోనూ లేదు. ఇంత దారుణమైన బతుకు ఎవరికైనా ఉంటుందా అనిపించింది మొదటిసారిగా. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.